కాకినాడ జిల్లా వినూత్న రీతిలో బ్రెయిన్ ఆపరేషన్ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో 55 ఏళ్ల మహిళకు అదర్స్ సినిమా చూపిస్తూ ఆపరేషన్ పూర్తి చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి చంటి అందిస్తారు. ఇష్టమైన సినిమాను చూపిస్తూ ఒక వ్యక్తికి ప్రాణాపాయం నుంచి తప్పించిన వైద్యులు మన కాకినాడ జీజీహెచ్లో ఉన్నారంటే మనం చాలా అభినందించాల్సిన విషయం అని గర్వంగా మనం తలెత్తుకొని చెప్పొచ్చు. ఎందుకంటే ఇలా ఈ ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు ఎటువంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఆపరేషన్ చేస్తారో మనందరికీ తెలిసిన విషయమే. అయితే అలాంటి విషయాల్లో మన కాకినాడ జీజీహెచ్ వైద్యులు మాత్రం అందుకు భిన్నంగా ఉంటూ ఆమెకు నచ్చిన సినిమానే చూపిస్తూ ఆమెకు ప్రాణం పోశారు. ప్రస్తుతం మనకు కాకినాడ జీజీహెచ్ న్యూరో సర్జన్ విభాగం నుంచి మన డాక్టర్ చంద్రశేఖర్ రెడ్డి గారు మనతో ఉన్నారు. చెప్పండి సార్, ఒక వ్యక్తికి సినిమా చూపిస్తూనే ప్రాణం పోశారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటి సార్? నిన్నటి రోజున ఒక 58 ఏళ్ల మహిళకి మనం తలలో గడ్డ ఉండటం గమనించి దానికి ఆపరేషన్ ప్లాన్ చేసామండి. ఆ గడ్డ వచ్చి ఎడమ వైపు తలలో కుడి కాలికి, కుడికి చేయికి సంబంధించిన ఏరియాలో ఉండటం వల్ల అవెక్రేనియోటమీ అనేది ప్లాన్ చేసాం. దాని ప్రకారం మనం సర్జరీకి ప్రొసీడ్ అయ్యాం. సో ఈ సర్జరీ ప్రొసీడ్ అయ్యేటప్పుడు ఆవిడ కంప్లీట్‌గా మత్తులో ఉండరు. కంప్లీట్‌గా లేచే ఉంటారు. కాన్షియస్‌గా ఉంటారు. మనం చెప్పేది ఆవిడకి వినపడుతుంది. అట్లాగే మనం చెప్పిన పనులు చేస్తూ ఉంటారు. సో ఈ పరిణామం ఇలా ఉండంగా ఆవిడ అంటే మేము సినిమా చూస్తాము అడగడం జరిగింది. దాని గురించి ఆవిడకి నచ్చిన సినిమా 'అదుర్స్' సినిమా చూపించాము. సో ఆ సినిమా చూస్తూ ఉన్నారు. సినిమా చూస్తూ ఉండంగానే మనం ఆవిడ నవ్వుకుంటూ సినిమా చూస్తున్నారు. కామెడీ సీన్స్ ఎంజాయ్ చేస్తూ మనం వెనక నుంచి తలలో ఆ గడ్డ అనేది పూర్తిగా తొలగించామండి. ఈ అవెక్రేనియోటమీ ఈ కేస్‌కి చేయటానికి గల కారణం ఏంటంటే ఇది చేయికి, కాలికి సంబంధించిన ఏరియా ఉండటం వల్ల ఎంతవరకు గడ్డ తీయగలము, ఎంతవరకు ప్రొసీడ్ అవ్వచ్చు అనేది మనకి రియల్ టైమ్‌లో తెలుస్తది. సో, మనం ఆపరేషన్ చేసేటప్పుడే ఆవిడకి కమాండ్స్ ఇస్తూ ఉంటాం. చెయ్యి కదిలించండి, వేలు కదిలించండి అని మాట్లాడమని చెప్పి. సో, అది ఆవిడ ఆ పని చేస్తూ ఉంటే మనం ఎంతవరకు తీయగలం అనేది మనకొక ఐడియా వస్తది. సో, దాని ప్రకారం ఆపరేషన్ చేసాం. ఆపరేషన్ చేసి కంప్లీట్‌గా ట్యూమర్ తీసాము. సక్సెస్‌ఫుల్‌గా ఉంది. పేషెంట్ ఇప్పుడు కంప్లీట్‌గా రికవర్ అయిపోయారు. ఆవిడ పనులు ఆవిడ సొంతంగా చేసుకోగలరు. సార్, అత్యంత క్లిష్టమైన ఆపరేషన్ న్యూరో సర్జరీ విభాగం అని చెప్పొచ్చు. అలాంటి అయితే ఇటువంటి పరిస్థితుల్లో ఆమెకి ఈ సినిమా చూపిస్తూనే వాళ్ళకి ప్రాణం పోయొచ్చన్న ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది సార్? ఇదే ఈ విధానాన్ని మన కాకినాడ జీజీహెచ్‌లో అవలంబించాలని మీకు ఎలా అనిపించింది సార్? ఈ సినిమా చూపించాలంటే ఆ పేషెంట్ అడగటం వల్ల ఆ సినిమా చూయించామండి. అంతకు మించి పర్టిక్యులర్‌గా అదే చూపించాలని ఏం లేదు. అదే కాదండి. అంటే సినిమా చూపించాలి. సినిమా చూపించి ఒక వైద్యం ఒక మత్తులో పూర్తి స్థాయిలో మత్తులోకి తీసుకెళ్లకుండానే వారికి ఆపరేషన్ చేయొచ్చన్న ఆలోచన మీకెలా వచ్చింది సార్? ఇది అంతకు ముందు కూడా ప్రాక్టీస్ ఉందండి. చాలా పెద్ద సెంటర్స్‌లో జరుగుతున్నాయి. హైదరాబాద్ గానీ, మీరు ఏపీలో వచ్చి స్విమ్స్ హాస్పిటల్, కొన్ని సెంటర్స్ ఎక్కడన్నా వైజాగ్ గానీ అరుదుగా ఎప్పుడైనా జరుగుతూ ఉంటుంది. మన కాకినాడ గానీ, ఈస్ట్, వెస్ట్ గోదావరి ఈ 4, 5 చుట్టుపక్కల 4, 5 జిల్లాల్లో అయితే ఇదే మొదటిసారండి. నాకు తెలిసి విజయవాడ కూడా ఇప్పటి వరకు జరిగినట్టు లేదు. కరెక్ట్‌గా తెలీదు గానీ అనుకుంటున్నాను. ఇప్పటిదాకైతే వినలేదు. సో, ఇక్కడ జరగటం అయితే ఇది ఈ 4, 5 జిల్లాలకి ఇదే ఫస్ట్ టైమ్ అండి. మన దగ్గర ఉన్న ఎక్విప్‌మెంట్ గానీ, దీన్ని యూజ్ చేసుకొని కంప్లీట్‌గా యుటిలైజ్ చేసుకొని మనం చేసాం. ఈ ఆపరేషన్‌లో ఎంతమంది విభాగం పాల్గొన్నారండి? సీనియర్ సలహాలు ఏమైనా తీసుకున్నారా? సీనియర్ సలహాలు పాటిస్తూ ఎలా ముందుకెళ్లారండి? మెయిన్‌గా మా డిపార్ట్మెంట్ హెచ్ఓడి డాక్టర్ విజయశేఖర్ గారు మాకెప్పుడూ సహకారం అందిస్తున్నారండి. ఎటువంటి క్లిష్టమైన ఆపరేషన్ అయినా సరే ఆయన రెడీగా ఉంటారు. మీరు చేయండి, నేను చూసుకుంటానని చెప్పి. అట్లాగే డాక్టర్ కోదండగిరి గారు ఉన్నారండి, మాకు అసోసియేట్ ప్రొఫెసర్. ఆయన కూడా ఎప్పుడూ సహకారం అందిస్తూ ఉంటారండి. ఏమన్నా మనకి ఆపరేషన్ టైంలో ఏమైనా క్లిష్టమైన పరిస్థితిలో ఉన్నప్పుడు ఆయన సలహాలు తీసుకుంటూ ఉంటాము. ఇట్లా ఈ ఆపరేషన్‌కి మనకి వచ్చి 14 మంది దీనికి కష్టపడ్డామండి. మా డిపార్ట్మెంట్‌లో 9 మంది పీజీలు, 5 అసిస్టెంట్ ప్రొఫెసర్, ఒక అసోసియేట్ ప్రొఫెసర్, ఒక హెచ్ఓడి గారు ఉన్నారండి. సో, అందరం కలిసికట్టుగా చేయడం వల్ల ఇది సక్సెస్ వచ్చింది. సీనియర్ సలహాలను తీసుకుంటూనే 14 మంది విభాగం ఆధ్వర్యంలో ఒక ఆపరేషన్ సక్సెస్ చేసడం ఎంతో సంతోష పరిణామం అని చెప్పవచ్చు. అయితే మనతో పాటు మరో 2 డాక్టర్లు మనతో ఉన్నారు. చెప్పండి, ఈ ఆపరేషన్ చేసేటప్పుడు మీకు సీనియర్ నుంచి ఎటువంటి సలహాలు తీసుకున్నారు? ఏంటి? బేసిక్‌గా ఈ ఆపరేషన్‌కి ఏంటంటే ఎక్కడైనా ట్యూమర్ ఈ స్పెసిఫిక్ లొకేషన్‌లో ఉండడం వల్ల ఇలాంటి సర్జరీ చేయొచ్చు. చాలా బ్రెయిన్ ట్యూమర్స్ ఉంటాయి కానీ ఈ ఈ ఎక్కడైతే కాలు, చెయ్య దాని కంట్రోల్ ఎక్కడైతే ఉంటుందో తలలో, ఆ ప్లేస్‌లో ట్యూమర్ వచ్చింది కాబట్టి వాటి నరాలు ఒకసారి డ్యామేజ్ అయితే మళ్ళీ రావు కాబట్టి జాగ్రత్తగా మెల్లమెల్లగా మైక్రో సర్జరీలో
పేషెంట్‌ని ఆపరేషన్ టైంలో చెయ్యి లేపమని, కాళ్ళు లేపమని ఏవి డ్యామేజ్ అవ్వకుండా జాగ్రత్తగా చేయడం జరిగింది. సార్ రాబోయే రోజుల్లో ఇటువంటి ఆపరేషన్లు మరింత ముందుకు తీసుకెళ్లేందుకు మరింత ప్రాణాలు కాపాడేందుకు ఆస్కారం ఉంటుందని చాలామంది అంటున్నారు. దీనిపై మీ సీనియర్ సలహాలను తీసుకుంటూ మీరు ఏ విధంగా ఎంత నేర్చుకున్నారో చెప్పండి. ఖచ్చితంగా ఇదే ప్రొసీజర్లు ఇంకా మునుముందు జీజీహెచ్ కాకినాడలో చాలా చేయబోతున్నాము. ఇప్పటి వరకు హైదరాబాదు, బెంగుళూరు, చెన్నైకి మాత్రమే పరిమితం ఇలాంటి పెద్ద సర్జరీలు. ఇప్పుడు సార్లు, సీనియర్లు అందరూ ఇక్కడికి రావడం వల్ల, వాళ్ళందరూ అక్కడి నుంచి ఇక్కడికి మనకి ట్రైన్ చేయడం వల్ల ఇప్పుడు ఏ సర్జరీలు కాకినాడలోనే ఈ తూర్పుగోదావరి, ఉభయ గోదావరి జిల్లాల పేద ప్రజలందరికీ ఇలాంటి అడ్వాన్స్డ్ సర్జరీలు మునుముందు ఇంకా చాలా కాబోతున్నాయి. మునుముందు ఇంకా చాలా సాధిస్తాం. ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రాముఖ్యత సంపాదించుకున్న కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక వ్యక్తి ప్రాణాలను కాపాడిన డాక్టర్లతో మనం మాట్లాడాము. వారు చెప్పిన సలహాలను సీనియర్లతో చెప్పిన సలహాలను తీసుకుంటూ మరింత ఆపరేషన్ సక్సెస్ చేసేందుకు మేము మరింతగా పాటుపడతామని చెప్తున్నారు. కెమెరామెన్ కుమార్తో రిపోర్టర్ చంటి, కాకినాడ.